అందుకనే అయితే ఇందాక కొన్ని విషయాలు చాలా తక్కువ సమయం మాట్లాడతాను, ఎక్కువ లేదు. మన కమ్యూనిటీస్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీస్లో ఉన్నది బిజినెస్ మనది కాదు, బిజినెస్ మనదికి కాదు. ఇది ఎవరో ఫోన్టోలకో వైశ్యాస్కో చేయాల్సిన బిజినెస్, లేదంటే ఇప్పుడు రాజులో ఇంకెవరో రెడ్లో కమ్మలో చేయాల్సిన బిజినెస్. మనకి ఉద్యోగం అనేదే ఒక సేఫ్టీ, ఉద్యోగం అనేది మెజారిటీ అదే ఫ్యామిలీస్లో తీసుకురావాల్సిన ఒక సాంప్రదాయ పద్ధతిలో వస్తుంది. కొన్ని చోట్ల బిజినెస్ చేస్తారంటే పెళ్లి కూడా చేయరు, అమ్మాయిని అవ్వట్లేదు వాళ్ళకి. అంటే కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లే వాళ్ళ పిల్లలు, ఇందాక ఒక గెస్టెడ్ ఆఫీసర్ గురించి చెప్తున్నప్పుడు, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలను కూడా తిరిగి ఎక్కడో దగ్గర ప్రైవేట్ జాబ్లోనే పడుతున్నారు తప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయలేకపోతున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు ఇంజెక్ట్ చేయాల్సింది ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ టు కీప్ ఇన్ ఫైర్ ఇన్ అబైలీస్, అదొక్కటే చేయాలి. మనం ఇగ్నేట్ అవుతూ వేరే వాళ్ళు ఇగ్నేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత గొప్ప అంటే మనకి కేస్ స్టడీస్ లేవనుకోవడం చాలా తప్పు. ఒక కల్పన గారిని తీసుకున్నా, ఒక రాజేష్ గారిని తీసుకున్నా, రవి గారిని తీసుకున్నా, నాయక్ గారిని తీసుకున్నా, అలాగే మిలింద్ గారిని తీసుకున్నా, ప్రతి చోట ప్రతి స్టేట్కి ఒక రోల్ మోడల్ ఉన్నారు, ఒక కేస్ స్టడీ ఉంది. వాళ్ళు పడిన కష్టాన్ని అంటే మనం ఆ ఫేజ్ వరకు వెళ్ళవసరం లేదు. మనకి అవైలబుల్ ఉండి మనం యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళంత గొప్ప వాళ్ళం అవుతాం, మనం ఒక కుటుంబంలో కూడా మోడల్ అవుతాం అనేది ఆలోచిస్తూ. అయితే ఒకే ఒక మాట, మనం ఒక 5గురు సైకలాజికల్గా బ్యాలెన్స్డ్ వాళ్ళు తిరిగితే 6వ అడుగు నువ్వు తయారవుతావు కొన్ని రోజులకి. ఒక 5గురు బిజినెస్ పీపుల్తో తిరిగితే కొద్ది రోజుల తర్వాత నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అవుతావు. అలాగే మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో ఉంటున్నాం అనేది ఇక్కడ గొప్పగా ఆలోచించాల్సిన విషయం. మనం ఖచ్చితంగా డిక్కీ అనే ఒక ఆర్గనైజేషన్తో కొంత జర్నీ చేయగలిగితే మీరు కూడా ఖచ్చితంగా ఒక రాణించగలుగుతారు. ఎందుకంటే ఏ టు జెడ్ ప్రతిదీ ప్రొవైడ్ చేయగలుగుతుంది. డిక్కీలో మెంబర్స్ అందరూ కూడా ఐఐఎంలోని, ఐఐటిలోని వీళ్ళే ఇప్పుడు పాలసీ మేకర్స్ అండి. ఒకప్పుడు పాలసీ చదివిన వాళ్ళం మనం, ఇప్పుడు పాలసీ మేకర్స్ అయ్యాం. ఆ పాలసీ మేకర్స్ ఎలా చేసుకుని మనకి కావాల్సినప్పుడు మనం రాసుకుంటున్నాం. అందుకనే డిక్కీ అనేది ఇంకా స్ట్రగుల్ ఫేస్ దాటి ఇప్పుడు సక్సెస్ ఫేస్కి వెళ్తుంది, ప్రాపర్ ట్రాక్లో ఉంది. మనందరం మన ఆర్గనైజేషన్ మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అద్భుతమైన ఈ విజన్ డాక్యుమెంట్ ఏదైతే చేశారో 2047లో ప్రతి ఒక్క భారతీయుడు, అంటే మనకు ఇండియాకి ఏపీ స్టేట్ అనుకుంటుంది, ఏపీ అంటే 2047కి ప్రతి తెలుగువాడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. అండ్ స్టేట్ పాలసీ కూడా పర్ ఫ్యామిలీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలని, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలన్న ఆలోచనతోనే సింగిల్ విండో పాలసీస్ కానీ ప్రతిదీ కూడా వేగవంతం చేయడం జరుగుతుంది. ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నాం. కాకపోతే చాలా మంది బిజినెస్ పీపుల్, నా ఫ్రెండ్స్ కూడా కొంచెం స్టార్ట్ చేశారు, సబ్సిడీస్ కోసమే బిజినెస్ పడుతున్నారు. అది కొంచెం బాధ కలిగించింది. ఎప్పుడు సబ్సిడీ వస్తుందా అనేది. అదొక ఆటోమేటిక్గా అదొక బెనిఫిటే తప్ప దానికోసమే బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన ఆలోచన ఉంటే మాత్రం కొంచెం అది ఆలోచించుకొని చేయండి. ఇంకొక విషయం, బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ థింగ్. బిజినెస్ చేయడం ఈజీ కాదు. చాలా డెడికేటెడ్గా, చాలా డిటర్మైన్డ్గా ఒక కమిట్మెంట్ ఉంటేనే చేయగలుగుతాం. మీ అందరూ చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అప్ అండ్ డౌన్స్. ఇది మీరు వచ్చే వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే ఆ విషయాన్ని నాకు కమిట్ చేయగలిగితే ముందుకు వస్తే బాగుంటుంది. ఇలాంటి సెషన్స్ చాలా జరగాలన్నా, ఇంకా నాట్ ఓన్లీ వైజాగ్, నాట్ ఓన్లీ రాజమండ్రి కాకుండా కొన్ని ఇంకా చిన్న టౌన్స్లో కూడా చేయగలిగితే పొటెన్షియల్ బయటకు తీసుకురాగలుగుతాం. మీ అందరితో పాటు మేము ఉంటాం. అండ్ మేము పొలిటీషియన్స్ అయినా కానీ ఈ మూమెంట్లో మేము కూడా భాగస్వాములే. అప్పుడు మీతో బాగా తిరిగాము ఢిల్లీ అన్న, ఇక్కడికి ఇప్పుడు తిరగలేకపోతున్నాను, క్షమించాలి. సో మీరు ఇస్తున్న ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా మా అందరికీ నడిపిస్తుందని, మీరు ముందు నడిపిస్తారని, మీ యొక్క లైఫ్ మొత్తం మీ లైఫ్ స్పాన్లోని చాలామంది తయారు చేశారు మీరు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఆ చైన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మేము కూడా తయారు చేసే ఆలోచనలు ముందుంటామని అవకాశం ఇచ్చిన మీకు, వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి అన్న రవి గారు, అలాగే రాజనాయక్ గారు, అదేవిధంగా బ్రదర్, అదేవిధంగా మన పార్వతీపురం ఎమ్మెల్యే సోదరుడు విజయ్,
ఎంఎస్ఎంఈ గురించి అలాగే ఎప్పుడే గురించి వచ్చిన అధికారులు సోదరులారా సోదరిమణులారా చాలా సంతోషం. డిక్కీ గురించి మా అందరికి తెలుసు. 2005లో ప్రారంభించారు. 20 సంవత్సరాలు జర్నీ మరి కష్టంతో నడిచిన ముందుకి విదేశాల్లో కూడా 7 సెంటర్లు ప్రారంభించడం, నాకు యూకే నుంచి అలాగే యుఎస్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. డిక్కీ యాక్టివిటీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. చాలా యాక్టివ్గానే అందరూ ఉన్నారు. ముఖ్యంగా మన రెవెన్యూ కానీ లేకపోతే కాంబ్లీ గారి కష్టం, అలాగే ఇప్పుడు కర్ణాటకలో రాజా గారు, అలా ప్రతి స్టేట్లో కూడా చాలామంది ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా డిక్కీ అంటే ఏదో బ్యాంక్లా ఫీల్ అవుతుంటారు. దయచేసి ముందు దాన్ని పక్కన పెట్టండి. డిక్కీ అనేది పాలసీ మేకర్. మన గురించి మన కష్టాల గురించి తెలుసు కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే వారి ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వంలో పాలసీలు తీసుకురావడం, లాబింగ్, సిఐ ఎలా చేస్తుందో ఫిక్కీ ఎలా చేస్తుందో అలాగే మన పట్ల 25% మంది ప్రజల పట్ల వారికి సంబంధించిన వ్యాపారాలు లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టడానికి ఏదైతే అనువైన లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకొని అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం. ఎందుకంటే 25% ప్రజలు వెనకబెడితే ఆ దేశం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళదు. ఆ దేశం ముందుకు వెళ్ళాలంటే అందరూ ముందుకు రావాలంటే అందరూ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పెట్టాలి. మెయిన్ మోటో ఆఫ్ డిక్కీ నాట్ జాబ్ సీకర్స్, జాబ్ గివర్స్. జాబ్ ఇవ్వాలి అనే దానికే జాబ్ చేస్తామని కాదు. ఓ చిన్న ఎగ్జాంపుల్, కృష్ణబాబు అని ఐఏఎస్ ఆయన ఇక్కడ చేశారు. 2 పిల్లలు ఆయనకి. ఆయన హెయిల్ ఫ్రమ్ చౌదరి కమ్మ. ఆయన ఐఏఎస్. పిల్లలకి ఐఏఎస్ అనేది మ్యాప్లా 2కి బిజినెస్ మ్యాన్ తయారు చేశాడు. అంటే మిగతా కమ్యూనిటీస్లో ఈరోజు అందరూ కూడా పిల్లల్ని ఐఏఎస్ చదివించడం లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టించడం ఆ బాటలో వెళ్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే కమ్మాసు రెడ్డిస్ ప్రతిరోజు కూడా ఆలోచించేది బిజినెస్ గురించి, ఇండస్ట్రీస్ గురించి ఆలోచిస్తుంటారు. మరి అన్న చెప్పినట్టు లేకపోతే మనం ముందు నుంచి కూడా మనం కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉంది దళితుడికి ఒక విధంగా. అంటే సమానత్వం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ 1927లో మాదచెరువు అదే పెద్ద పోరాటం. ఆ రోజే మన హక్కుల గురించి పోరాటం చేశాడు ఆయన. అంటే 100 సంవత్సరాలు కూడా మనకు వచ్చి స్వతంత్రం రాలా. నిజంగా 56-57లో ఆయన రాజ్యాంగంలో హక్కులు కల్పించారు కాబట్టి ఈ 70 సంవత్సరాల్లో మనం కొంత ముందుకు రావడం జరిగింది. అయినా ఇప్పుడు అంత ప్రపంచం అంతా కూడా ఫాస్ట్ ట్రాక్ ఉంది, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. మన పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సిన ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, మెడికల్ సీట్లు ఉన్నాయి, అన్నీ చదువుతున్నారు. చదువు ఎంత ఇంపార్టెంటో తర్వాత దాన్ని జాబ్ సీకర్స్ కింద కాకుండా జాబ్ గివర్స్ కింద తయారు చేయడానికి మనం ప్రోత్సహించాలి. అందులో భాగంగానే డిక్కీ ఈరోజు కృషి చేస్తుంది. అలాగే ఈరోజు మనకి డేటా ఇచ్చారు హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి వచ్చి. ఇలా ప్రతి దాంట్లో పాల్గొంటేనే పూర్తిగా మీకు అవగాహన ఎక్కువ వస్తుంది. ఏ ఇండస్ట్రీ పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక ఇండస్ట్రీని. ఏ ఇండస్ట్రీస్ కూడా నాకు తెలిసినంత వరకు 7 to 8 అవర్స్ కన్నా ఏ రోజు కూడా పడుకోడు. అంటే ఇంకా తక్కువ చెప్పాలి కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉన్నారు కాబట్టి 7 to 8 అవర్స్ చెప్తున్నాను. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయరు. ఒక పని అనుకుంటే ఆ పని అయినంత వరకు. మనం ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ మనం, అందుకోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎన్నో అవమానాలు జరుగుతాయి, ఎంతో పేషెన్సీ కావాలి. ఇందాక అమ్మ చెప్పినట్టు 9 అంటే 8:30కు వచ్చి నిలబడాలి. ఎవరు ఏ అపాయింట్మెంట్ ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే చాలా ఐపాడ్లో ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కాబట్టి యూట్యూబ్లో ఒక్కొక్క పారిశ్రామికవేత్త వారి విజయాల గురించి చూడండి, చదవండి, 10 మందికి చెప్పండి, దాన్ని ఆచరించండి. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేయగలం. అంటే పలానాయని చూసి మనం నేర్చుకోవాలనేది పక్కన పెట్టి 10 మందిని చూడండి, 10 రీసెర్చ్ చేయండి. చేస్తేనే మనం
సక్సెస్కి ముందుంటాం. ప్రతి వాళ్ళకి లక్ అనేది ఎంత ఎక్కువ కష్టపడితే వారికే లక్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే వెంటనే వస్తుందేమో అనుకుంటారు. వెంటనే ఎవరో 100 మందిలో 1000 మందిలో ఎవరినో ఒక్కరిని చూసొద్దు. ఎవరైతే కంటిన్యూస్గా క్రమశిక్షణతో పట్టుదలగా చూస్తే వారికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అలాగే ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయం. అందుకోసం ఈరోజు మన డిక్కీని రవి గారు కానీ లేకపోతే పెద్దలందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు మెంబర్స్ అవుతున్నారు. మీరు మాత్రం బయట చెప్పేది డిక్కీ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూషన్. అలాగే మన పాలసీని తయారు చేయడానికి నేను వచ్చిన వెంటనే అన్నను ఒకటే అడిగా, 25 లక్షల రూపాయలు ఇప్పుడు విజయ్ లాంటారు లేకపోతే చాలా మంది మనకు తెలిసిన చాలా మంది ఉన్నారు. చాలా మందితో బస్సులు పెట్టమంటే ఏపీఎస్ఆర్టీ ఛాన్స్ ఇస్తే దళితులతో బస్సులు పెట్టించారు. ఈరోజు ఆ డబ్బులు పోయాయి 25 lakhs. అదే అన్నకు చెప్తే డెఫినెట్గా మాట్లాడాను, మినిస్టర్ గారు ఒప్పుకున్నారు, కొంచెం టైం తీసుకుని చేస్తానని చెప్పారు. సో వాళ్ళ పని అది. అలాగే మీ పొలిటీషియన్స్గా మరి నాకు ఆ రోజు ఆపర్చునిటీ వచ్చింది. మార్చి 30వ తారీఖున అన్న వచ్చి చెప్పడం జరిగింది, సబ్సిడీస్ చాలామంది దళితులు పెట్టారు, ఇబ్బంది పడుతున్నారంటే 65 కోట్లు ఇప్పించడం జరిగింది. నాకున్న ఛాన్స్ అది. దళితుడిగా నాకున్న నేను వెళ్ళి కూర్చొని జవహర్ రెడ్డి గారితో సీఎంతో కూర్చొని మాట్లాడాను. అలాగే విజయ్ కూడా చాలా కమిటెడ్. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇబ్బందులు ఏమి ఉంటే డిక్కీయే ఎక్కువ మెయిన్. డిక్కీతోనే ఏదైనా సాధించుకోగలం. వారు 10 మంది వచ్చి సీఎంని కలవడం, మినిస్టర్ని కల్పించడం అవన్నీ చేసే బాధ్యత మాకు. చివరిలో మా పని ఉంటుంది అంతవరకు. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో అలాగే ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలని కాదు, మనకి రాజకీయ పార్టీలను కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా డెప్త్కి వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మనకు సబ్సిడీస్ రాలా. నాకు తెలిసినంత వరకు 1000 కోట్లు ఉంటుందా ఒకసారి వచ్చింది. సో అప్పుడు నెగ్లిజెన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి అదే మాట చెప్పాం, వీలైన వెంటనే త్వరగా చేస్తామని చెప్పడం జరిగింది. సో మేము ప్రెషర్ గ్రూప్ లాగే ఉన్నాం. ఈరోజు మరి 27 మంది ఉన్నాం. కొన్ని విషయాల్లో చాలా వరకు అన్ని విషయాల్లో కూడా రావడం జరుగుతుంది, ఆయనతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. నిన్నగాక మొన్న కూడా కూర్చోబెట్టినప్పుడు కూడా మీకు చెప్పాం ఇలా ఇబ్బంది పడుతున్నారని. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజయ్ తమ్ముడు చెప్పినట్టు సబ్సిడీ గురించి కాకుండా ఒక ఇండస్ట్రీస్ని మీరు ప్రమోట్ చేసే థాట్ ప్రాసెస్ కావాలి. ఏది మనం ప్రారంభించాలన్నా 2 కోట్లతో 1 కోటి రూపాయలతో ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలంటే 25 lakhs మన చేతిలో ఉండాలి. వితౌట్ 25 lakhs మీరు మొదలు పెడితే డెఫినెట్గా అది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. 20% మన దగ్గర ఉంటే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుంది. చాలా మందికి అవి తెలియక ఉన్న 10 లక్షలతో తమ్ముడు ఇస్తాడు, అన్నయ్య ఇస్తాడు, లేదా స్నేహితుడు ఇస్తాడని దిగిన తర్వాత ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితి. ఏది ఫెయిల్ అవ్వదు. 10 లక్షలతోనే 24 గంటలు క్రమశిక్షణగా కష్టపడితే ఖచ్చితంగా మనకి నేచర్ సహాయం చేస్తుంది, స్నేహితులు సహాయం చేస్తారు, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడం జరుగుతుంది. అందుకోసం మనం అందరం కూడా మరి మీకు సంబంధించిన సోదరులు కానీ లేదా స్నేహితులు అందరినీ కూడా ఇండస్ట్రీస్ వైపు మొగ్గేటట్టుగా ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యే విధంగా కృషి చేయాలని. అలాగే మరి డిక్కీని ఎంత చెప్పినా మనం అసలు చెప్పడం, ఎందుకంటే అంత కృషి. అసలు ఆ థాట్ ప్రాసెస్సే కాంప్లీ గారికి రావడం, అన్న దాంట్లో జాయిన్ అవ్వడం, మొత్తం రాష్ట్రాలు తిరగడం, 24 hours తిరుగుతారండి. ఈరోజు వాళ్ళు చాలామంది ఎవరైనా కామెంట్ చేస్తే వారికి తెలియదు ఏంటంటే వారి ఇంట్లో కూర్చున్న నెలకి 10-15 లక్షలు వాళ్ళకున్న ఆల్రెడీ సెటప్ చేసుకున్నారు బిజినెస్. ఆ డబ్బులతోనే ఈ సొసైటీకి సర్వీస్ చేస్తున్నారు. అందులో ప్రభుత్వం కూడా గుర్తించి అన్నకి పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా ఇండస్ట్రీస్లో. అంటే ఆయన కృషి. అలాగే కాంబ్లీ గారు 24 hours ఆలోచించడం జరుగుతుంది. అలాగే రాజన్న కర్ణాటక అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది మన కోసం. అలా ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. ప్రతి విషయం మీరు కూడా తయారవ్వండి. డిక్కీలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కూడా మంచి ఇండస్ట్రీస్ని ఇమీడియట్గా ప్రమోట్ చేయండి. మీరు మెంబరే కాదు, ఇందులో కమిటీలో చేరండి. మనకు 10 మందికి జిల్లాల వైజ్ మనకి ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ అవుతున్నాయి. సో మీరు ఇప్పుడు మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం మరి కొంచెం వెనకబడి ఉన్నాం. మీరు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మంచి ఎంటర్ప్రెన్యూర్ తయారైతే 10 మంది తయారు చేయడం అవుతుంది. అలాగే స్పీడ్ ఆఫ్ బిజినెస్ మన రాష్ట్రంలో
మరి మనం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అలాగే ఏవైనా ఇవన్నీ కూడా మాటలు, చేతల్లో మన పనే. అన్నీ కూడా చూస్తూ ఉంటాయి. పలానా సబ్సిడీ, ఇప్పుడు 5 కోట్ల సబ్సిడీ అన్నారు. 5 కోట్ల సబ్సిడీ చూడటానికి బాగుంటుంది, కనీసం ఒక 20 కోట్ల సబ్సిడీ, 20 లక్షల సబ్సిడీ తెచ్చుకోవాలన్నా దానికి చాలా కష్టపడాలి. సో ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ప్రమోట్ చేయండి, మీరు కష్టపడండి, మీది కూడా ఒక హిస్టరీ అవ్వాలి అని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోండి.